శ్రీనాథుడు ఎంత చమత్కారం చేశాడంటే ఆయన అన్నాడు, కాశి శివునకు శుద్ధాంత కాంతగాన దానిపై నల్గి కోప పాత్రంబనైతి, కాశి గౌరికి సవతియవు గాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రంబనైతి అన్నాడు. వ్యాసుడు చెప్పుకున్నాడు అగస్త్య మహర్షితోటి. ఏమైందో తెలుసా? పార్వతీదేవికి గౌరీదేవికి కాశీ ఏమవుతుంది? సపత్ని. అంటే ఆ భర్తకి ఉన్నటువంటి నలుగురు భార్యల్లో ఆవిడ కూడా సకలత్రి అంటమే, అంటే ఇంకొక భార్య. ఒకే భర్తకి నలుగురు భార్యలుంటే ఒక భార్యకి పక్కన ఇంకో భార్య మీద కోపం ఉంటుంది కదండి. పరమశివుడికో నలుగురు భార్యలు, కాబట్టి నలుగురి ఎందు ప్రేమ. అంటే నిజంగా శివుడికి నలుగురు భార్యలు అనుకోకండి, నలుగురి ఎందు ప్రేమ ఉన్నవాడి నాలుగింటి ఎందు. కాబట్టి ఇప్పుడు నేను కాశీజోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా? శంకరుడి నలుగురు భార్యల్లో ఆవిడ పక్కనున్న ఇంకో భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడికి సంతోషం వచ్చింది, నన్ను చల్లగా చూసింది అన్నాడు. ఎంత చిత్రం చూడండి. వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని అడుగులు వేస్తున్నట్ట. అమ్మవారు అందిట వెనక నుంచి, ఓయ్ వ్యాస, ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు? అన్నం కోసం కదా తప్పించావు. మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడిచావు. ఎక్కడికెళ్ళి ఏడ్చినా మళ్ళీ ఈయనయా ఉద్ధరించాలి? ఇంకెవడున్నాడు ఉద్ధరించడానికి? అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి, అన్నము దొరకాలి, తపస్సు నడవాలి, నీకు ఈశ్వరానుగ్రహము కలవాలి. కాబట్టి భోగము మోక్షము రెండూ దొరుకుతాయి. కాబట్టి దక్షారామం వెళ్ళిపోవందిట. అప్పుడు వ్యాసుడు శిష్యులతో దక్షారామం. కాబట్టి ఇది అన్నపూర్ణతత్వం అంటే. ఆ అన్నపూర్ణమ్మ అలా అందరికీ అన్నిటినీ ఇయ్యగలదు. అటువంటి తల్లి ఉన్నటువంటి క్షేత్రం ఆ కాశీ క్షేత్రం. అక్కడ చూడండి, మనం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవ దర్శనం చేస్తాం. ఈ కాలభైరవుని యొక్క దర్శనం అయితే తప్ప, కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కాశీపట్టణంలోకి ప్రవేశించలేరు. ఎవరీ కాలభైరవుడు? నేను శివమహాపురాణంలోంచి ఒక అవతారం కూడా చెప్పేసినట్టు ఉంటుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారికి కూడా 5 తలకాయలు ఉండేవి, శంకరుడికి 5 తలకాయలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. నాకు 5 తలకాయలు ఉన్నాయి, ఈయనకి 5 తలకాయలు ఉన్నాయి. సమానత్వం చూసుకున్నాడు. 5 తలకాయలతో సమానత్వం చూసుకున్నాడు. చూసుకుని ఈయన నాకు చెప్పేదేమిటి, ఈయన చెప్పిన మాట నేను వినక్కర్లేదని ఈయన్ని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు ఏం చేశాట? పెనువ్రేలి కొనగోర బిసరుహాసనుమోము గెందమ్మి విరివోలె గిల్లినాడు. ఆ కాలభైరవుడు తన యొక్క పెనువ్రేలి అంటే పెద్దవేలు, బొటనవేలు, బొటనవేలి గోటితో ఆ బ్రహ్మగారి యొక్క 5 తలకాయల్లో ఓ తలకాయని పువ్వుని గిల్లినట్టు గిల్లేశాడు. గిల్లేస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మృణాళీ మృద్వీనాం అన్నారు. అమ్మ, నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి కదా, నీ చేతులు తామర తూడుల్లాగా, చేతులు తామర పువ్వుల్లాగా ఉంటాయి. ఆయన సరసిజ భవస్తౌతివదనై, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మగారు. ఆయనకి ఏమిటి భయం? మళ్ళీ శంకరుడు ఎప్పుడో ఇలా చూసి, ఒరే నీకు 4 కూడా అనవసరం, మళ్ళీ గిల్లేస్తాడేమో అని, నఖేభ్య సంత్రస్యన్, మళ్ళీ గోటితో గిల్లేస్తాడేమోననిట శంకరుడి వంక ఎప్పుడు తన వంక చూస్తాడో అని భయంతో అమ్మవారి చేతుల కింద దూరిపోయాట. నేనెందుకు రక్షించాలంటావేమో? అమ్మ, నీకు నాకు ఓ సంబంధం ఉంది. ఏమిటో తెలుసా? నీ చేతులు తామర తూడులులా, చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను. మన ఇద్దరికి సంబంధం చాలదా? అందుకని మృణాళీ మృద్వీనాం అని మొదలెట్టారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. అందుకని అమ్మ నువ్వు కాపాడని అమ్మవారి 4 చేతుల కింద 4 తలకాయలు పెట్టి కూర్చుంటట. అమ్మవారి చేతుల కింద తలకాయలు ఉన్నాయనుకోండి, ఇలా తలవంక చూద్దాం అనుకునేటప్పటికి అమ్మవారి చేయి కనబడుతుంది. కనబడితే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిదమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సంజితవతే. ఆవిడ స్వాధీన వల్లభ. ఆవిడ చెయ్యి కనపడగానే ఈయన మురిసిపోయి దృష్టి ఇంకోవైపు పెట్టేస్తాట. కాబట్టి అమ్మా, నీ 4 చేతుల కింద 4 తలకాయలు అప్పటి నుంచి దాచుకున్నారమ్మా బ్రహ్మగారు అన్నారు మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అలా ఏ మహానుభావుడు తన బొటనివేలి గోటితో చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 5వ సరస్సు గిల్లేశాడో అది కాలభైరవ అవతారం. వీటి పెద్ద తలారి దిశమల వేల్పు కర్రి వీడాశూన్య కటికోపుర ద్వార పరిరక్షకుండు కాలభైరవుండు. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కూడా
కాపలాదారు అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి వెళ్ళలేరు. కనుకనే కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. విశ్వేశ్వర దర్శనం చేసి కాలభైరవ దర్శనం చేయడం కన్నా కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం మరింత పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఎందుచేతంటే ఆయన అనుగ్రహాన్ని అపేక్షించి వెడితే చాలా సంతోషిస్తాడు. కనుక అది కాలభైరవుడు. అలాగే మీరు చూడండి, మనకి కాశీపట్టణంలో తప్పకుండా చూడవలసినటువంటి సూర్యశక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది. దీన్ని లోలార్కుడు అని పిలుస్తారు. ఈ లోలార్కుడు గురించి ఒక మాట చెప్తారు. తస్యార్కస్య మనో లోలం యదాసీత్ కాశీదర్శనే అతో లోలార్క ఇత్యాఖ్య కాశ్యాం జాతా వివస్వతః. తులసీ ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీ ఘాట్ ఎదురుగుండా ఉన్నటువంటి గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ఆ చక్రాన్ని మీరు దర్శనం చేస్తే ద్వాదశాదిత్యుల యొక్క శక్తి కూడా ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చాట. అలా కాశీ వెడదామని తాపత్రయపడి వచ్చి వెలిసినటువంటి సూర్యశక్తి అక్కడ ఉన్నటువంటి చక్రం మీద ఉన్నది కనుక లోలార్కుడని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆ తులసీఘాట్ గోడ మీద ఉన్నటువంటి ఆ లోలార్క బింబానికి, ఆ చక్రానికి నమస్కారం చేస్తే, గంగా స్నానం చేసి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో కాశీపట్టణాన్ని వారాహి ఎలా రక్షిస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనుకుంటాను, కాశీలో రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో స్నానం చేసి మీరు పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే వారాహి దేవాలయం ఉంటుంది. వారాహి మొన్న మనం శరన్నవరాత్రులు చేసినప్పుడు ఇక్కడ మనం పూజా మందిరంలో పెట్టాం, మీరు చూశారు. ఆ అమ్మ సరస్వతీ స్వరూప, అమ్మవారి సర్వసైన్యాధిపతి ఆవిడ. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది. తెల్లవారేటప్పటికి చీకటితో ఉండగానే వారాహి దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో ఉన్నటువంటి వారాహి మూర్తి అంతెత్తునుంటుంది. అక్కడ పూజ చేసేటటువంటి అర్చకులు కూడా బిక్కుమంటూ వెడతారు గుళ్ళోకి తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి. అసలు అమ్మవారిని ఇలా ఎదురుకుండా నిలబడి పూర్ణంగా పైనుంచి కిందకి చాలా మంది చూడలేరు, అసలు అలా ఉంటుంది వారాహి. కనుక ఏం చేస్తారంటే అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఎందుకంటే ఆవిడ పడుకుంటుంది పగటిపూట, రాత్రి మళ్ళీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నాలు ఉంటాయి. వాటికి మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆ కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంటుంది. మీరు పూర్ణంగా వారాహిని చూడలేరు, శక్తి సరిపోదని దేవాలయం లోపలికి పంపరు వారాహి దగ్గరికి, పైన కన్నంలోంచి చూడాలి. అటువంటి వారాహి కదిలేటటువంటి తల్లి. ఆ వారాహి దర్శనాన్ని మీరు వారణాసి పట్టణంలో చేస్తే ఈశ్వరుడి వైపుకి బుద్ధి తిరుగుతుంది. వారాహి అంటే వీర్య సమృద్ధినియ్యగలిగినటువంటి తల్లి. కేవల కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహము వైపుకి బుద్ధిశక్తిని ప్రవేశపెట్టగలిగినటువంటి తల్లి. రెండవది ఆదికేశవుడు. తప్పకుండా కాశీలో చూడవలసినది పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు. ఎన్నో విష్ణువాలయాలు ఉన్నాయి. మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి విష్ణువాలయానికి ఆదికేశవాలయం అని పేరు. ఆ ఆదికేశవాలయాన్ని దర్శనం చెయ్యాలి. తర్వాత డుంఠి గణపతి అని ఒక గణపతి ఉంటారు. మనకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే నల్లగా వదిలేస్తూ ఉంటారు మూర్తిని. అసలు నేను ఒక మాట అంటే మీరు నన్ను క్షమించండి, ఇక్కడ చాలా గణపతి దేవాలయాలు మీరు చూసి మీరు తమిళనాడు వెడితే మనకి సిగ్గేస్తుంది. ఏమిట్రా మనం చేస్తున్నటువంటి పూజ ఇక్కడ. అందుకే ఆంధ్రదేశం ఇన్ని వనరులున్న వృద్ధిలోకి రాలేదు. ఏ వనరులు దీంతో పోలిస్తే సమానంగా లేని తమిళనాడు విద్యాపరంగా, పారిశ్రామికంగా, ఐశ్వర్యంలో అంత దిట్టయిపోయింది. స్వాతంత్రం రాకపూర్వమే మెట్రోపాలిటన్ సిటీ అయిందంటే అక్కడ చేసే ఉపాసన అలా ఉంటుంది. మొన్న నేను నాతో వచ్చిన వాళ్ళకి అరుణాచలంలో అనుకుంటా చూపించాను. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ప్రాతస్మరామిగ ననాద మనాద బంధుం సింధూర పూరప దిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్నపది కండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. మీరు ఆది అన్నామలై దేవాలయానికి వెళ్ళండి, గణపతి అంటా సింధూరం రాసి ఉంటాడు. ప్రతి గణపతి పాదాల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రాలు కట్టేసి గరిక పెట్టి ఉంటుంది, గరికతో పూజ చేసి ఉంటాయి.
మన దేవాలయాల్లో, నన్ను క్షమించండి, ఎన్ని గణపతి దేవాలయాల్లో పాదాల దగ్గర ఇంతంత దుర్వారములు కనపడతాయి మీరు చూడండి. ఎంతమంది గండస్థలానికి సింధూరం రాసి ఉంటాయి మీరు చూడండి. గణపతి నవరాత్రులు చేస్తారు, ఒక్క గణపతి మూర్తి యొక్క చెక్కిళ్ళకి సింధూరం రాసిన గణపతిని నాకు చూపించండి. అసలు సింధూరంతో పూజ చెయ్యం మనం. తమిళనాట అంతా సింధూరం అలదేస్తారు గణపతులకి. అందుకే అంత మంగళప్రదంగా ఉంటాడు అక్కడ ఉండేటటువంటి గణపతి. అందుకే వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. కనుక వారణాసి క్షేత్రంలో డుంఠి గణపతి అని ఉన్నారు. డుంఠి గణపతి అంటే ఏమిటో తెలుసా అండి? సాధారణంగా గణపతి యొక్క తొండం కుడివైపుకి తిరుగుతుంది. కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్నటువంటి డుంఠి గణపతికి ఎడమవైపుకి తిరిగి ఉంటుంది తొండం. ఎడమవైపుకి తొండము తిరుగున్నవాడు కాబట్టి ఆయనకి డుంఠి గణపతి అని పేరు. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని యొక్క తండ్రి గారైనటువంటి నరసింహశాస్త్రి గారు భార్య గర్భిణిగా ఉండి పురిటికి వెళ్ళిపోతే డుంఠి గణపతి దేవాలయంలో కూర్చుని రాత్రి పాలు మాత్రమే తాగేవారు. ఏదో ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళి పగలంతా గంగలో స్నానం చేసి వచ్చి కూర్చుని గణపతి మంత్రోపాసన చేస్తుండేవారు. ఒకరోజు ఇలా కొన్ని నెలలు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల వేళ విగ్రహంలోంచి ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీదకెక్కి కూర్చున్నట్టుగా ఆయనకు అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది. కళ్ళు తెరిచి చూశారు, పిల్లవాడు లేడు, కానీ ఆ గగుర్పాటలా ఉండిపోయింది. వెంటనే ఆయనకు అనిపించింది, నీకు జాతా శౌచం వచ్చింది, కొడుకు పుట్టాడు గణపతి అనుగ్రహంతో, నువ్వు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అనిపించింది. ఇంకా జాతా శౌచంతో గుళ్ళో ఉండకూడదు కదా. అందుకని ఆయన బయలుదేరి కలువరాయి వచ్చేశారు. కనుక్కుంటే తనకి ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి డుంటి గణపతి యొక్క మూర్తిలోంచి పాకుతూ వచ్చి పిల్లవాడు తొడ మీద కూర్చున్నాడో అదే సమయంలో భార్యకి ప్రసవమై పిల్లవాడు పుట్టాడు అని తెలిసింది. ఆయన సంతోషపడిపోయి గణపతి అని పేరు పెట్టాడు. ఉత్తరోత్తర మహాపండితుడై కావ్యకంఠ గణపతి ముని అని ఆయనే పేరు తెచ్చుకున్నారు. కావ్యకంఠ అని బిరుదాంకితులయ్యారు. అటువంటి మహానుభావుడు ఖర్గపురంలో ఆయనకి వయస్సు అయిపోయిన తర్వాత ఒక పొరపాటు చేశారు. ఈయన గణపతి అవతారం, ఈయనకి అందుకే అంత పాండితీ ప్రకర్ష ఉంది. గణపతి విగ్రహాన్ని పెట్టడం ఎందుకు, నవరాత్రులు ఈయన్నే కూర్చోబెట్టి గణపతి పూజ చేసేద్దామని తీసుకెళ్లారు వీరిని. అప్పట్లో ఆయన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే లోకం ఎలా చేస్తే అలా పట్టించుకోవడం మానేశారు. తీసుకెళ్లి ఈయన్నే ఆవాహయామి ఆసనం సమర్పయామి అని కుర్చీలో కూర్చోబెట్టి ఈయననే గణపతిగా నవరాత్రులు చేశారు. ఈ పూజ చేస్తున్నటువంటి అర్చకుడు ఒక పొరపాటు మంత్రం చెప్పేశాడు. 9వ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నీరాజన మంత్రపుష్పం చెప్పేసి మర్నాడు ఏదో మంగళవారమో శుక్రవారమో ఉందని ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్పేస్తే కావ్యకంఠులు నవ్వారు అంతే. ఆ తర్వాత శరీరం వదిలేశారు. కాబట్టి గణపతి అంశగా వచ్చి గణపతి ఉద్వాసన మంత్రంతో శరీరం వదిలిపెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని డుంఠి గణపతి అనుగ్రహం చేత జన్మించినటువంటి వారు. ఆయన దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి. అక్కడే దండపాణి అని 2వ క్షేత్రపాలకుడు ఉంటాడు కాశీపట్టణంలో. భరించునాతండు పాణిపల్లవమున వెండుకట్టులతోడి దండయష్టి వసించునాతడు వారాణసీపుర ప్రాకార గోపుర ప్రాంత భూమి ధరించునాతండు తత్తారకూట రుక్వరి పాటలఛాయ బ్రలజడలు సవరించునాతడు సతతంబు రుద్రాక్ష భూషా విభూతి త్రిపుండ్రకములు సౌమ్య రూపంబు వహించు సజ్జనులకు పాపమతులకు వికృత రూపంబు దాల్చు పింగళాక్షుండు దీర్ఘ గంభీరమూర్తి చండికాపతి ప్రమధుండు దండపాణి. అక్కడ హరికేశుడు అనబడేటటువంటి ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత 2వ ప్రమథగణాల్లో చేరి ప్రమథగణములకు నాయకుడై 2వ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో విండికట్లుతో ఉన్నటువంటి బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్లు పెట్టుకుని రుద్రాక్షాలని సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకి భయంకరంగా కనపడతాడు, ఈశ్వర భక్తులకి ప్రసన్నమూర్తిగా కనపడతాడు. ఆయన 2వ క్షేత్రపాలకుడు. మనకి కాశీ విశ్వేశ్వర క్షేత్రానికి ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపము అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించినటువంటి చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసి మీరు ప్రత్యేకమేమీ పట్టుకెళ్ళక్కర్లా, అక్కడే ఉన్న గంగలో నీళ్లు తీసుకెళ్లి ఆయన తల మీద పోసేస్తే చాలు. శివుని శిరమున కాశీని నీళ్లు జల్లి పత్తిరి సుమంతనెవ్వారు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన యొక్క కారుణ్యం అటువంటిది. ఇటువంటి శివలింగానికి మీరేం చేస్తారు?
వెళ్ళి అభిషేకం చేయడమే. అన్నపూర్ణమ్మని మీరేం చేస్తారు? నమస్కారం పెట్టి అమ్మా ఎప్పుడూ అన్నానికి లోటు రాకుండా చూడండమే. అందరూ అన్నం అడిగారు. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు. అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యములను భిక్షగా పెట్టమ్మా అని అడిగారు. అందుకని మహాపురుషుడయ్యారు, జగద్గురువులు అయ్యారు. మనకి విశ్వేశ్వర దర్శనం చేసిన తరువాత విశ్వేశ్వర దక్షిణ సన్నిధికి దక్షిణంలో ముక్తి మంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో కూర్చుని తప్పకుండా ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి వెళ్ళామండి వచ్చేసామండి కాదు, విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మంటపంలో కూర్చోవాలి. ఎంతో ఒక చిన్న శివకథ చెప్పుకోవాలి, అక్కడ చెప్పుకుని రావాలి. వీలైతే మణికర్ణికా స్నానం చేసి వెళ్ళమన్నారు తప్పకుండా గంగా స్నానానికి. ఇక్కడే ఈ ముక్తి మంటపంలోనే ఒక చిత్రం జరిగింది. మహానందుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి భార్యతో 2 బిడ్డలతో ఎక్కడో ఉండేవాడు. చేయరాని పాపములనన్నింటినీ చేసేశాడు. అన్ని పాపములు చేసిన తరువాత చనిపోయాడు. చనిపోయి ఆయన భార్య 2 పిల్లలు కూడా 4 కోళ్ళై పుట్టారు. ఈ 4 కోళ్లు కాశీపట్టణంలో ముక్తి మంటపానికి చేరి శరీరం విడిచిపెట్టి మోక్షాన్ని పొందాయి. ఆ 4 కోళ్లు కూడా మంటపంలో కనపడతాయి మనకి. దాన్ని కుక్కుట మంటపము అని పిలుస్తూ ఉంటారు, కుక్కుట చతుష్టయము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మనం పాపం పోవడానికి ముక్తి మంటపాన్ని ఒకసారి దర్శనం చేసి ఒక చిన్న శివకథ చెప్పుకొని బయలుదేరాలి అక్కడి నుంచి. మనకి కాశీ వెళ్ళలేకపోతే, ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం. మనుష్య జన్మనెత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే శాస్త్రం అంది 5 కాశీలున్నాయి. ఈ 5 కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి. 1 కాశీ ఉన్నటువంటి వారణాసి, 2 కేదారము, కేదార క్షేత్రానికి వెళ్ళాలి, 3 శ్రీశైలము, 4 శ్రీకాళహస్తి, 5 పట్టిసము. మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగటార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగేట. చేతిలో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని, రక్తంతో కూడిన ఖడ్గాన్ని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసం అని పేరు వచ్చింది. కాబట్టి 5 కాశీలే. ఓపిక లేకపోతే, ఓపిక ఉంటే కాలుష్యమండి, ఓపిక ఉంటే కాశీ వెళ్ళాలి. ఓపిక లేకపోతే ఈ 5 కాశీలలో కనీసం 1 కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. మన అదృష్టం చూడండి, ఆంధ్రదేశంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసం 3 క్షేత్రాలు ఉన్నాయి. 3 కాశీలు మన ఆంధ్రదేశంలో ఉంటే అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంత భాగ్యవంతులం. అయితే వారణాసి గురించి చెప్పినప్పుడు 2 తప్పకుండా ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది. వారణాసి నేను ఎంత చెప్పినా విడుతుందంటే అది నేను ఎంతకని చెప్పగలను. కాబట్టి ఎక్కడో అక్కడ ముగించాలి. విశాలాక్షి అని ఒక అమ్మవారిని చూస్తాం. విశాలాక్షి అంటే బాగా కన్నులు తెరిచి చూసేటటువంటి తల్లి. ఈ అమ్మవారినే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు. దృశాద్రాధీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అన్నారు. అమ్మవారుట ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు ఉంటాయి కదా కళ్ళు. ఇక్కడ వరకు కళ్ళుంటే అసహ్యంగా ఉండదా అండి అంటారు చాలా మంది. మీరొక్కసారి ఎప్పుడైనా భీమవరం వెళ్ళి మావుళ్ళమ్మ తల్లి అని ఉంది అమ్మవారు. నేను అక్కడ చూసి ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడి వరకు అమ్మవారి యొక్క కళ్ళు ఉంటే అసలు నిజంగా ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే మీరు మావుళ్ళమ్మ తల్లిని చూడండి ఒకసారి భీమవరం వెళ్ళి. అయ్య బాబోయ్ ఏమిట్రా ఈ స్వరూపం, ఏమందనరా అనిపిస్తుంది. ఆవిడ 2 కళ్ళు ఇలా బ్రహ్మాండం అంతా తిప్పుతూ చూస్తుంటుందిట. ఎవరు అమ్మా అని పిలుస్తారో అలా పిలిచారా పరిగెత్తి వెళ్ళిపోవాలి, ఆవిడ రక్షించాలంటే. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభి తరుణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్య కిసలయ కరాగ్రేణ దదిత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిష మహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ మాకు భయం ఏమిటమ్మా, మేము ఎక్కడున్నాం ఒక్కటే మాట చెప్తాం అమ్మా అంటాం అంతే.
నువ్వు ఇలా చూస్తావు మా వంక రక్షించేస్తావు, నీ కన్నులతో నీ చూపులతో రక్షిస్తావమ్మా. చాప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లల్ని పోషించినట్టు నువ్వు నీ చూపులతో మమ్మల్ని పోషిస్తావు కనుక అమ్మ నువ్వు విశాలాక్షివి, మా ప్రయత్నం అక్కర్లేదు, నువ్వే చూసుకుంటుంటావు పిల్లల్ని. అమ్మ చూడండి వంట చేస్తూ ఉంటుంది, అటు తిరిగి వంట చేస్తూ ఆ వంకాయలు తరుక్కోవాలి అందనుకోండి, పిల్ల గబగబా తెచ్చి కత్తిపీట పెట్టుకుని వంకాయ తరగబోతుంది అనుకోండి, వద్దు అంటుంది, ఎక్కడ చేయి కోసుకుంటుందో అని. అటు వంట చేసుకుంటున్నా ఇటు పిల్లల్ని ఒక కంట జాగ్రత్తగా చూసుకునే అమ్మలా కాశీలో వెలిసి ఉన్నా తన కళ్ళు విశాలంగా చూస్తూ తిప్పుతూ తన బిడ్డలందరినీ చూసుకుంటుంది. ఆ బ్రహ్మకీట జననీ కదా అటువంటి తల్లి ఆ విశాలాక్షి. ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. అక్కడే శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు మహానుభావుడు. భాస్కరాచార్యులు వారు ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది. 64 కోట్ల మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది లలితాపరాభట్టారికా స్వరూపము అని. వారణాసి ఒడ్డున కూర్చునుంటే అక్కడ కుంకుమానంద స్వాముల వారని చెప్పి, నేను చాలా కాలం అయింది ఆ పేరుని కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను, కుంకుమానంద స్వామి వారి శిష్యులు భాస్కరాచార్యుల వారిని వచ్చి అడిగారు, 64 కోట్ల పరివార దేవతలు అంటున్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కరాచార్యుల వారు అన్నారు, మీరు ఇవాళ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను, మీరు విందురు గాని చెప్తానన్నారు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు, ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. వింటారా అన్నారు. వింటామన్నారు. అమ్మవారికి నమస్కారం చేశారు భాస్కరాచార్యుల వారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో కూర్చుని తమ తమ గురించి తామే చెప్పుకోవడం మొదలెట్టారు. హడిలిపోయారు విన్నవాళ్ళందరూ. అటువంటి భాస్కరాచార్యుల వారు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం పూర్తి చేసిన తరువాత మనం కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటికి వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడికి వెడితే శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడినటువంటి శివలింగాన్ని నా చేత లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం అమ్మవారు చేయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఆ శివలింగం. దాని యందు అమ్మ అయ్యా కలిసి ఉన్నారు. వెళ్ళి నమస్కరిస్తే ఎంత పొంగిపోతుందో తల్లి. ఇన్ని చిత్రాలు కాశీపట్టణంలో ఇలాంటివి. మీకు ఇవన్నీ ఒకెత్తు, ఒకటి నేను చెప్పకుండా పూర్తి చేస్తే నేను కాశీ గురించి ప్రసంగమే చెయ్యని వాడిని అవుతాను. కాశ్యాంతు మరణాన్ ముక్తి. కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. వస్తుందా? అలా ఎలా వస్తుంది? నిజంగా వస్తుందా? అన్న వాళ్ళకి కాశీలో మోక్షం ఎలా వస్తుందో, ఎంత అనాయాస మరణం దొరుకుతుందో, కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో మీరు అవధరించండి. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి నేల మీద పడిపోతే అయ్యయ్యో కింద పెట్టేయండి అని కింద పెట్టేస్తే అది మనుష్యులే కాదు పిపీలి కాది పర్యంతంలో ఏదైనా సరే కొట్టుకుంటుంటే అందామంటే ఊపిరి అందకపోతే ఒళ్ళంతా చెమట్లు పట్టేసి కొడుకే వచ్చి నానా నానా అన్న వినపడక అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఆ మరణావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వీడు బెంగ పెట్టుకోకుండా ఎంత చిత్రం జరుగుతుందో చూడండి. పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ముందొచ్చి కూర్చుంటుందిట. అమ్మవారు కూర్చోగానే ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి కురులకి సువాసనలు ఉంటాయి. ఆ సువాసనల్ని తాము పొందడం కోసం దేవతా వృక్షాల పువ్వులు అమ్మవారి కురులకి చేరాలనుకుంటాయిట. అటువంటి కురులు కలిగినటువంటి అమ్మవారు వచ్చి వాడి పక్కన కూర్చుంటుందిట. కూర్చునేటప్పటికీ అమ్మవారి చేతులకు పెట్టుకున్నటువంటి గాజుల యొక్క గల్లు వినపడుతుందిట. అమ్మవారి చరణ మంజీరపు ధ్వనులు వినపడతాయిట. ఈ ప్రాణం పోతున్నవాడు ఎక్కడ నుంచి వచ్చిందిరా ఈ సువాసన, ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇంత ఆనందం అని చూస్తాట.
పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి అడుబిడ్డ. ఆ హిమవంతుడి కూతురు మా అమ్మ పార్వతీదేవి ఉందే, ఆవిడొచ్చి పక్కన కూర్చుని, కాశీలో చచ్చిపోతున్నావురా, మా ఆయన ప్రతిజ్ఞ చేశారు నువ్వు బాధగా వెళ్ళకూడదని, పవిట తీసి ఆ పవిటతో వీస్తుంది ఆ వెళ్ళిపోతున్న వాడికి. అమ్మవారి పవిట వీచినప్పుడు వచ్చినటువంటి గాలి తగలగానే వాడు సేద తీరి అబ్బా అని ఏ బాధ లేని స్థితిని పొందుతట. ధొక్కారమనరించు తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంటి. గబగబా వస్తాట డుంటి గణపతి. వచ్చి పక్కన కూర్చుని, ఏనుగు తొండం యొక్క చివరి భాగం ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఊపిరందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర ఇలా తడి పెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాట. విసిరేటప్పటికి ఎంత సేద తీరుతాడోట. ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఇటు పక్కన మహానుభావుడు డుంటి గణపతి, ఇటు చూసేటప్పటికి చిరునవ్వు మోముతో ఇంత బొట్టు పెట్టుకుని మా అమ్మ పవిటతో గాలి విసురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. నాన్న బెంగ పెట్టుకున్నావా వెళ్ళిపోతున్నానని? చెమట పట్టిందా? ఒళ్ళు వేడెక్కిపోతుందా? ఏం భయం లేదని చల్లని తల్లి కదా గంగమ్మ. సాకార రూపురాలై వచ్చి చెమట తుడుతూ చల్లటి చేస్తూ ఒళ్ళంతా తుడుస్తుంది. తుడిస్తే ఎంత సేద తీరుతాడోట. ఇప్పుడు ఏ భయం ఉండదట. అబ్బా ఇలా చూస్తే మా అమ్మ పార్వతి, తల్లి నువ్వా అమ్మా నీ పవిటతో నాకు వీయడం, ఏమమ్మా నా భాగ్యం, ఎంత అదృష్టవంతుండమ్మా అనుకుంటాట. ఇటు చూసేసరికి డుంటి గణపతి ముక్కు దగ్గర తడితో తుడుస్తూ ఆ ముక్కు దగ్గర గాలి ఊతుంటారట. దేనికి? ఆఖరి వాయువు మారాలి వాక్కుగా. ఇంతలో గంగమ్మ వచ్చి తెల్లటి బట్టలు కట్టుకుని చల్లటి చేత్తో ఒళ్ళు తుడుస్తుందిట. అబ్బబ్బబ్బా ఏమి భాగ్యం! అమ్మ గంగమ్మ, మా అమ్మ పార్వతి, ఇక్కడ డుంటి గణపతి. ఆ దర్శనంలో ఆనందమగ్నుడైపోతాట. ఇంకా అసలు ఏం బాహ్య ప్రపంచం తెలియదు, ఇంకా భయం ఏమిటో తెలియదు. ఎంత ఆనందం పొందేస్తూ ఉంటారట. ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి బయలుదేరి వచ్చి గబగబా ఎడంచేత్తో విభూతి పట్టుకుని వచ్చి, శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని తీసి, ఏ భయం లేదు, ఇదే ఆఖరి జన్మ, వెళ్ళిపోతున్నావు మా స్వామిలో ఐక్యమైపోతున్నావని లలాటమునందు విభూతిని పెడతాట. భృంగి బట్ట విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో భృంగి వంక చూస్తాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ. పెద్ద నిద్రకు అంటే ఇంకా మృత్యువు ఒడిలోకి జారిపోతుంటే, శరీరము నుంచి విడివడిపోతుంటే, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని పిండెరాలి పాలు కారినట్టు కాకుండా దోసపండు విడివడనంత తేలికగా విడివడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుందిట. గొప్ప సువాసనలు వస్తాయిట. ఏమిటి సువాసన, ఏమిటి ఈ గొప్ప గంటల చప్పుడు? పాశంచ ఘంటాం, మొలకి కట్టుకున్నటువంటి గంటలు ఘన ఘన మోగుతుంటే, ఈ పవిట వీస్తున్న తల్లి పమిట అలా వదిలిపెడితే, శరీరం వదిలిపెడుతున్న వాడి మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది, పమిట వాడి మీద పడుతుందిట. భృంగి అక్కడే కూర్చుని ఇలా నమస్కరిస్తాట శంకరుడికి. డుంటి గణపతి నమస్కరిస్తుంటట. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలతో మారేడు వాసనలతో నా స్వామి వస్తాట. ఇలా నవ్వుతూ చూస్తాటంతే. ప్రాణి తనకి తెలియకుండా కుడి చెవిని ఇలా పైకెత్తుతట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ, ఏ బెంగ లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా జారిపోయే ముందు, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమొరరించునెప్పుడు కాశీ. మా స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతానికి కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ, వాళ్ళు శంకరుడు తన చెవి దగ్గర కుడి చెవి దగ్గర నోరు పెట్టి దగ్గర
దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే, ఆయన ముఖస్పర్శ తగులుతుంటే, ఆనందంతో పొంగిపోతుంటే, ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే, ఆ వినపడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపల నుంచి ఓం అని వస్తూ ఉండగా ఈయన తేజము ఈశ్వరుని యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. ప్రారంభమునందే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేర్చుకున్నాడు. ఇలా జరుగుతుందా? రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది. వెళ్ళి కూర్చుని ధ్యానమునందు దర్శనం చేశారు. చచ్చిపోతున్న చీమలు ఈగలు కూడా పక్కకి ద్రొల్లి కుడి చెవులు బయట పెట్టి చచ్చిపోతూ దర్శనం చేశారు. ఎన్ని ముఖాలతోటో సహస్రశీర్ష పురుష అనంతమైన రూపాలతో చీమలకి, బొద్దింకలకి, ఈగలకి, దోమలకి కూడా ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్నటువంటి శంకర దర్శనం కాశీపట్టణంలో రామకృష్ణ పరమహంస చేసి, మన పురాణములు, మన శాస్త్రములు చెప్పినది పచ్చి నిజము. కాశీ కాశీయే. మీ పాపధ్వంసము చేయగలిగినటువంటి కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపాల్ని నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో. ఒక్క రాత్రి ఒక పగలు రైలెక్కితే అటువంటి గంగమ్మ, అటువంటి కాలభైరవుడు, అటువంటి డుంటి గణపతి, ఎన్ని ప్రాణులో ఈశ్వరుడిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం, సర్వ జగత్తు లయమైపోతున్నా తాను మాత్రం నిత్యముగా ఉండిపోయే పరమ పావన భూమి అటువంటి కాశీ. ఆ కాశీ మనం వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆ కాశీ గురించి చెప్పుకుంటూ అందరం ఒక్కసారి ఆ విశ్వేశ్వరుడు గురించి పొంగిపోతే, నిజంగా ఇవాళ కాశీ విశ్వేశ్వరుడు నేనంటున్నాను, మా గురువు గారి రూపంలో ఆ గంగా, ఆ శివుడు, ఆ పార్వతి, ఆ కాల భైరవుడు అందరూ వచ్చి ఇక్కడే కూర్చున్నారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. నా ఉపన్యాసాలకు వస్తే మా గురువు గారు ఎక్కడో దూరంగా కూర్చుంటారు. వీడికి కనబడితే వీడు మళ్ళీ నమస్కారం చేస్తాడు, హడావిడి పడతాడు. ఎందుకని? ఏమి కాకతాళీయమో ఇవాళ ముందుకొచ్చి ఇక్కడ కూర్చోవడమా మా గురువుగారు? ఇది కాశీ విశ్వేశ్వరుడి ఆజ్ఞ. నేను సద్గురువుని కదా, నా రూపంలో వెళ్ళి అక్కడ సభకి దర్శనవి అని మా గురువు గారిని ఆజ్ఞాపించారు. మా గురువు గారే ఇవాళ శివనామం మనతో చెప్పించారు. కాబట్టి మీరు కాశీ వచ్చి చెప్పక్కర్లా, ఇక్కడే మీతో చెప్పించి ఇప్పుడే మీ అందరూ మోక్షమును పొందుతారని మీకు నేను అభయం ఇచ్చేశాను. మీ చేతకాని కోటేశ్వరరావు చెప్తే విన్నారు కనుక మీకు నేను శివనామం చెప్పిస్తాను. మీకు ఆయుర్దాయం అంతా ఈశ్వరానుగ్రహంలో గడిచి మోక్షాన్ని పొందుతారు, బెంగలేదని మా గురువు గారి చేత చెప్పించారు. ఇంతకన్నా భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఉండదనడానికి తర్కాణం ఏమిటి? కాబట్టి మనందరం ఒక్కసారి ఆ కాశీ విశ్వనాథుడికి శరణు చెప్తూ గట్టిగా శ్లోకాన్ని చెప్పి ఇవాల్టి సభని పూర్తి చేద్దాం. ఇంత అదృష్ట సమయంలో ఈశ్వరుడు నోరిచ్చినా చెప్పకపోతే కృతజ్ఞులం అయిపోతాం. కనుక గట్టిగా చెప్పండి, దిక్కులు పిక్కటిల్లేటట్టు. సాందవనే వసంత ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. రేపు వేరొక అద్భుతమైన జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయడానికి మనం బయలుదేరుతాం. మళ్ళీ ఇప్పుడు మానసికంగా ఇంటికి వచ్చేసాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి.
హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః రుద్రో భూతపతిస్తానుర్రహిర్భుజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः శాశ్వతః ఖండపరశుః అజః పాశవిమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః. ఆ పైన దక్షాధ్వరహరోహరః ఉండడంలో మళ్ళీ మనస్సు అటిలిపోయింది. ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం
శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం.